హలో అందరికీ. ప్రీవియస్ వీడియోలో ఈ ప్లేటెడ్ లాంగ్ ఫ్రాక్‌ని ఎలా స్టిచ్ చేసుకోవాలి, కటింగ్ చేసుకోవాలని చూపించాను కదా! ఇప్పుడు సైడ్ జాయింట్స్ చూపిస్తాను. ఇలా 1 ఇంచ్ ప్లేట్స్ అనేవి అటాచ్ చేసేసుకుందాం 2 సైడ్‌లు కూడా. అంటే 2 లైనింగ్స్‌కి కూడా ఎలాగో చూపిస్తున్నాను కదా! ఇలా 1 ఇంచ్ ప్లేట్స్ అనేవి అటాచ్ చేసుకున్న తర్వాత బాడీ పార్ట్‌కి అటాచ్ చేసేసుకుందాం. ఇప్పుడు మెజర్‌మెంట్స్ తీసుకుందాం. దీనికొచ్చేసి పైన 2 ఇంచెస్, కింద 1 ½ చెస్ట్ 2 ఇంచెస్ దగ్గర లూజ్ తీసుకున్నాం. తర్వాత బాటమ్ వచ్చేసి 1 ½ తీసుకున్నాం. అదే ఎగ్జాక్ట్ మెజర్‌మెంట్స్ తీసుకోవాలి. ఇప్పుడు నాకు 9 ఇంచెస్ ఆర్మ్ హోల్ అనేది 9 ఇంచెస్ ఉంది. 9 ఇంచెస్‌కి మార్క్ చేసుకున్నాను. ఇక్కడ హ్యాండ్ లూజ్ అనేది బ్యాంగిల్ స్లీవ్స్ కాబట్టి దీనికోసం ముందు 6 ఇంచెస్‌కి హైట్‌లో 6 ½ దగ్గరికి మార్క్ చేసుకుంటున్నాను. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనకి మోచేయి ఉంటుంది కదా! ఎల్బో దగ్గరికి 14 దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇలా చూపిస్తున్నట్టు 6 ½ దగ్గరికి, లేకపోతే 6 మీ ఇష్టం. ఇలా మనం ముందు 6 ½ తీసుకున్నాం. తర్వాత 6 అలా 5 ½ ఇలా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మోచేయి దగ్గర అయిపోయింది కదా! ఇప్పుడు వచ్చేసి మణికట్టు దగ్గర అనమాట, హ్యాండ్ దగ్గర. ఇక్కడ వచ్చేసి 20 ఇంచెస్ దగ్గర హైట్ తీసుకొని ఇక్కడ మార్క్ చేసుకొని దీనికి కూడా ఒక ½ ఇంచ్ అనేది తగ్గించుకోవాలి. అంతకుముందు 5 ½ తీసుకున్నాం కదా! ఇప్పుడు 5 ఇంచెస్. ఇలా లూజు హైట్ పెరిగే కొద్దీ లూజ్ అనేది తగ్గించుకుంటూ రావాలన్నమాట. ఇప్పుడు 4 ½ తీసుకున్నాను. మన పర్సన్‌ని బట్టి హైట్ అనేది లూజ్ అనేది మారుతూ ఉంటుంది. చూసుకొని పెట్టుకోండి. నేనైతే ఈ పర్సన్‌ని బట్టి ఇలా మార్కింగ్ అయితే చేసుకున్నాను. ఇప్పుడైతే ఒక స్టిచ్ వేసేసుకోండి. పైనుంచి మార్కింగ్ చేసుకున్నది మొత్తం 2 సైడ్‌లు కూడా స్టిచ్ వేసుకోవాలి. హ్యాండ్స్ మనం ఎక్కువ తీసుకున్నాం కాబట్టి అది ఒక సైడ్ మొత్తం కూడా ఇలా ఫోల్డ్ చేసింది మొత్తం కూడా కట్ చేసుకోవాలి. ముందు ఒక మామూలుగా కుట్టు వేసుకుంటాం కదా! ఆ కుట్టు మొత్తం కూడా మనం కట్ చేసేసుకోవాలి. ఇలాగే రెండో సైడ్ కూడా మొత్తం కట్ చేసేసుకొని ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ మొత్తాన్ని, అంటే 1 ఇంచ్ పైన ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉంచుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్ స్టిచ్ సగంలో ఆపేసాం కదా! ఇప్పుడు దగ్గరికి ఆపేసాం కదా! ఇక్కడ నుంచి కంటిన్యూ చేయాలండి. ఇది ఇప్పుడు ఏంటంటే లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్‌లో ఒక 4 ఇంచెస్ లేకపోతే 3 ½ హైట్‌కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మార్క్ చేసుకొని మనం ఇక్కడ పెట్టుకున్న దాన్ని స్ట్రైట్‌గా అలాగే రానిచ్చి కింద 3 ½ దగ్గర మార్కింగ్ చేసుకున్న దాకా ఈ 4 అనమాట, లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ 2 కూడా ఈక్వల్‌గా వచ్చేలాగా కుట్టుకోవాలి. ఇక్కడ జిగ్‌జాగ్ అనేది కొంచెం పైకి కిందకి రఫ్ లాక్కుంటే అక్కడ స్టిఫ్‌గా ఉంటుంది. సో ఇక్కడ వరకు మార్కింగ్ చేసుకొని లైనింగ్స్ 2 కూడా పైనది పైకి పక్కకు పెట్టుకొని కిందది కూడా పక్కకు పెట్టుకోవాలండి. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్స్ మాత్రమే మనకు కనిపించాలి. ఈ 2 ఫ్యాబ్రిక్స్‌ని స్ట్రైట్‌గా పట్టుకొని ఇక్కడ వంపు తిప్పొద్దు. వంపు తిప్పితే కనుక ఒక సైడ్ అనేది ఎత్తుగా ఉంటుందన్నమాట. సో అలా వంపు తిప్పకుండా స్ట్రైట్‌గానే మనం మార్కింగ్ స్టిచ్ చేసుకోవాలి. ఇలా చివరికల్లా స్టిచ్ చేసుకొని కొంచెం ఖర్చు ఉంచుకోండి. మొత్తం చివరికల్లా స్టిచ్ చేసేసుకోండి. ఈ ఖర్చు ఉన్నది ఏంటంటే మనకి చివరిలో మడత పెట్టుకుందాం. ఇలా మడత పెట్టుకుంటే ఏంటంటే ఓవర్లాక్లు కానీ ఏమీ లేనప్పుడు మనం ఇలా ఫినిషింగ్ నీట్గా ఉండడానికి ఇలా చేసుకుంటాం. ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు ఇలా మడత పెట్టి కుట్టుకుంటే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. క్లాత్ అనేది పీచులు లేకుండా నీట్గా ఉంటుందన్నమాట. ఇలాగే మొత్తం కూడా మనం స్టిచ్ చేసుకోవాలి. దీన్ని ఎక్కువ సాగదీయకుండా స్లోగా తిప్పుకోండి. ఎందుకంటే చివరి కదా కొంచెం క్రాస్ ఉన్నప్పుడు బాగా వంపు వస్తుంది. సో అలా తిప్పుకోకుండా నీట్గా కుట్టుకోండి. ఇలా అయితే మొత్తం కూడా ఫినిషింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ మొత్తం కూడా స్టిచ్చింగ్ అయిపోయింది. ఇప్పుడు లైనింగ్ స్టిచ్ చేయాలి. ఇప్పుడు ఒక స్టిచ్ అయితే ఫుల్ లెంత్లో వచ్చేసింది కదా! ఇప్పుడు మనం లైనింగ్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను. రెండో స్టిచ్ని పైన హ్యాండ్ స్టార్టింగ్ నుంచి కూడా స్టార్ట్ చేసుకోవాలి. ఫస్ట్ స్టిచ్ ఎలా చేసుకున్నామో అలాగే మన హిప్ వరకు మొత్తం కూడా అలాగే రావాలి. వేస్ట్ వరకు రావాలండి. నడుము దగ్గరికి వరకు ఈక్వల్గా వచ్చిన తర్వాత మనకి 3 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాం కదా! అక్కడ దాకా ఇదే స్ట్రైట్ లైన్ని మొత్తం కూడా రావాలి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. మరికొంతమందికి షేర్ అవుతుంది. షేర్ చేయండి. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్ని ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం. ఇప్పుడైతే రెండో స్టిచ్ కూడా ఇలాగ మనం ఎక్కడైతే వేస్ట్ దగ్గర మార్క్ చేసామో నడుము దగ్గర దానికి ఆనుకొని రావాలి. మనం డ్రెస్సులకి ఎలా స్టిచ్ చేస్తాం అలాగే దాన్ని కూడా అంతే లెంత్లోకి తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు ఇందాక లైనింగ్ ఫ్యాబ్రిక్ని లోపలికి నెట్టాం కదా! ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ని లోపలికి పెట్టేసుకొని అదే స్టిచ్ని మనం కంటిన్యూ చేయాలన్నమాట. ఇలాగే స్ట్రైట్‌గా వేసేసుకుంటే కుట్టు అనేది పాడవుతుంది. సో దాన్ని పక్కకు పెట్టుకొని కొంచెం లోపలికి నెట్టేసుకొని మన లైనింగ్ ఫ్యాబ్రిక్ మొత్తాన్ని కూడా చూపిస్తున్నట్టు ఇలా స్లోగా పెట్టుకొని మన లైనింగ్ ఫ్యాబ్రిక్ని మాత్రమే బయటకు వచ్చేలాగా చూసుకొని ఇలా స్టిచ్ చేసుకోండి. ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల ఏంటంటే లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఒకే మీదగా ఉండకుండా సెపరేట్‌గా ఉంటాయి. మనకి ఎప్పుడైనా స్ట్రెచ్ అవ్వాల్సినప్పుడు మన లైనింగ్ కంటే మెయిన్ ఫ్యాబ్రిక్ లూజ్ ఎక్కువ ఉంటుంది కదా! ఇబ్బంది ఉండదన్నమాట. లేదంటే 2 ఒకే చోట ఉంటే మనకి కొంచెం స్ట్రెచ్ అవ్వడం తగ్గిపోతుంది.
త్వరగా చినిగిపోయే అవకాశాలు ఉంటాయి. సో, అలా చేయకండి. విడివిడిగా కుట్టుకోండి. ఇప్పుడు మొత్తం స్ట్రైట్‌గా కుట్టేసుకున్న తర్వాత సేమ్ దీన్ని కూడా ఓవర్‌లాక్ లాగా మడత పెట్టి కుట్టేసుకోండి. ఇలా స్టిచ్ చేయడం వల్ల మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ ఎలాగుంటుందో లైనింగ్ కూడా అలాగే పీచులు రాకుండా నీట్‌గా ఉంటుంది. అంతేకాకుండా ఫినిషింగ్ కూడా నీట్‌గా ఉంటుందండి. మనకి క్వాలిటీ బాగుంటుందన్నమాట డ్రెస్ కుట్టినప్పుడు. దీన్ని కూడా సేమ్ ఇలాగే ఉంటుంది. కాకపోతే ఇదేంటి క్రాస్‌గా కట్ చేసుకున్నాం కదా లైనింగ్ అనేది. సో, కుట్టుకునేటప్పుడు కొంచెం స్లోగా కుట్టుకోండి. దీనివల్ల ఏంటంటే ముడతలు తక్కువ వస్తాయన్నమాట. చూపిస్తున్నట్టు నీట్‌గా కుట్టుకోండి. ఇలాగే స్ట్రైట్‌గా కుట్టేసుకుంటే సరిపోతుంది. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఎక్కడన్నా మీకు డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి, ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఇలా అయితే మనకి స్ట్రైట్‌గా మొత్తం వచ్చేస్తుంది. ఇలా రెండు వైపులా కూడా మార్కింగ్ చేసేసుకొని మనం స్టిచ్ చేసుకోవాలి. చూపిస్తున్నట్టు మనకు ఇంకొక స్టిచ్ అనేది బ్యాలెన్స్ ఉందన్నమాట. థర్డ్ స్టిచ్. దీనివల్ల మొత్తం లుక్ అనేది చేంజ్ అయిపోతుంది. థర్డ్ స్టిచ్‌ని కూడా మొత్తం కూడా ఈక్వల్‌గా మొత్తం దాని పక్కనే ఒక పాదం ఖర్చుతో థర్డ్ స్టిచ్ వేసుకోవాలి. ఈ థర్డ్ స్టిచ్ అనేది మొత్తాన్ని కలిపేస్తుందన్నమాట. ఇప్పటిదాకా మనం 2 విడివిడిగా వచ్చి ఒక చోట కలిసాయి కదా! ఈ మూడో స్టిచ్ అనేది మొత్తాన్ని కూడా ఈక్వల్ చేస్తుంది. ఇప్పుడైతే మొత్తం స్ట్రెయిట్‌గా కుట్టేసుకోండి. ఇలా స్ట్రైట్‌గా కుట్టేసుకొని లైనింగ్ ఇక్కడికొచ్చేసరికి మాత్రం లైనింగ్ మాత్రమే కుట్టేసుకొని రఫ్ లాక్కొని సగం నుంచి ఆపేసేసుకోండి. దీనివల్ల ఏంటంటే మనకి చివరి దాకా అవసరం ఉండదు. స్టార్టింగ్‌లోనే కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు కిందంతా ఓవర్‌లాక్ లాగా మడత పెట్టుకున్నాం కదా! ఇప్పుడు హ్యాండ్స్ దగ్గర కూడా ఇలాగ మడత పెట్టి కుట్టేసుకుంటే మనకి ఫినిషింగ్ అనేది నీట్‌గా ఉంటుంది. ఈ సిల్కీ కాబట్టి పీచులనేవి రాకుండా ఉంటాయి. ఇలా సింపుల్‌గా మనం ఈజీగా మన ఇంట్లోనే నీట్‌గా కుట్టేసుకోవచ్చండి. ఎవరు బయట వాళ్ళే తీసుకున్నప్పుడు కూడా మనకి ఫినిషింగ్ అనేది నీట్‌గా వస్తుంది. ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. ఎక్స్‌ప్లనేషన్ ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి. మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీకు ఈజీగా అర్థమవుతుందని చెప్తున్నాను. దీనివల్ల మనం ఎక్కువ కోట్లేం సంపాదించకపోవచ్చు. కానీ చెప్తున్నాను కదా! మన ఇంట్లో అని కాదు, మనకి పాకెట్ మనీ వచ్చేంత అయితే మనం సంపాదించుకోగలుగుతాం. మీకు యూజ్‌ఫుల్ అవుతుందని వీడియోస్ పెడుతున్నాను. మీకు నచ్చితే గనుక ఖచ్చితంగా సపోర్ట్ చేయండి నన్ను. వీడియోస్ అయితే ఇంకా వస్తాయి. ఎందుకంటే నేను స్టిచ్ చేసే మొత్తం కూడా వీడియోస్ పెడతాను. మీకు యూజ్‌ఫుల్ అనిపిస్తుంది. ఈజీ పద్ధతిలో మనం హోమ్ రెమెడీస్‌తో ఎలా అయితే స్టిచ్ చేసుకుంటాం, ఓవర్‌లాక్‌లు, ఈ జిగ్‌జాగ్‌లు ఏం లేకుండా ఎలా స్టిచ్ చేసుకోవాలి, ఎలా టైలరింగ్‌లో ఇంప్రూవ్ అవ్వాలనేది మొత్తం వీడియోస్‌లో చెప్తాను. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైతే గనుక వీడియోని లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ముందు మన ఛానల్‌ని. ఇలాంటి వీడియోస్ కోసం మొత్తం 2 సైడ్‌లు కూడా ఇలాగే మొత్తం కూడా స్టిచ్ చేసేసుకుంటున్నాను. ఇలా మొత్తం ఫ్రంట్, బ్యాక్ చూపిస్తున్నాను చూడండి ఫినిషింగ్ ఎంత నీట్‌గా ఉందో. మనం మొత్తం కూడా ఎక్కడ కూడా పీచులు రావన్నమాట. ఇలా వస్తుంది చూడండి ఎంత నీట్‌గా ఉందో. ఇలాగ అయితే మనకి తీసుకునేటప్పుడు కూడా కస్టమర్ కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మొత్తం శారీతో డిజైన్ చేసిన డ్రెస్ అయితే ఇలా వచ్చిందండి. మీకు ఎలా అనిపించిందో లుక్ కామెంట్ చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.